పరిశుద్ధుడా, 25వ దినమున నీ సిలువను గురించి ధ్యానించుకుంటూ యేసయ్యకి మాకు మధ్య ఉన్న సంబంధాన్ని, యేసయ్య చేసిన కార్యాలు, మాకు బోధించిన సత్యబోధ మేము కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ మా చుట్టూ సమాధానాన్ని సృష్టించుకోవాలని, నీతో స్నేహం చేయాలని, నీ కొరకు బ్రతకాలని ఈ సాయంకాలమున నీ వాక్యం వద్దకు వచ్చి ఉన్నాము. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి సరిచేసి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం కొన్ని దినాలుగా లేక 24 దినాలుగా హూ ఈజ్ జీసస్, యేసు ఎవరని, ఆయనకి మనకున్న సంబంధం ఏంటి, మన కొరకు ఎందుకు ఆయన చనిపోవాలి, మనం ఎందుకు ఆయన్ని నమ్ముకోవాలి, ఈ సత్యాలు మరలా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంతవరకు వినకపోతే ఈ సిరీస్ ఈ మొదటి నుంచి కూడా తప్పకుండా వినండి. మీకు ఒక క్రమమైనటువంటి బైబిల్ పాఠాలు మీకు దొరుకుతాయి. మొదట క్రీస్తు శిష్యుడైన మత్తయిని గూర్చి, ఆయన గ్రంథములో దేవుణ్ణి చూచి దేవుడితో ఉండి ఆయన చేసిన కార్యాలన్నీ, ఆ ప్రత్యేకత అంతా మనం ధ్యానించాం. ఆ తర్వాత ప్రభు రొమ్మును అనుకున్నటువంటి యోహాను శిష్యుడు దేవునితోనే ఉండి దేవునితోనే చూచి ఆయన వ్రాసినటువంటివి, ఆయన అనుభవాలను మనం ధ్యానించుకున్నాం. మిగిలిన 2 సువార్తలను మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మార్కు సువార్తలో మనము 7వ అధ్యాయంలోనికి వచ్చాము. కొంచెం మాత్రమే మనం ఇక్కడ ధ్యానించుకుంటున్నాం. ప్రియులారా, ప్రభువుని మనము వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకోవాలంటే దేవుణ్ణి మనము మనుషులను కొంచెం కొంచెమే తెలుసుకుంటాం. మనం ఎంత అంటే మన నాలెడ్జ్ లిమిట్, మన తెలివి లిమిట్, మన ప్రేమ లిమిట్ అంటే ఏంటంటారు, అది కొంచెమే, అన్నీ కొంచెమే. మన భక్తి, మన జ్ఞానం, మన తెలివి, మన త్యాగం అన్నీ కొంచెమే. కొన్నిసార్లు అనుకుంటాం ఎంత మంచోళ్ళు వీళ్ళు అంటాం, కొన్ని రోజులు పోయాక వీళ్ళంత మంచోళ్ళు కాదంటాం. వీళ్ళకి ఎంత ప్రేమ ఉందంటాం, కొన్ని రోజులు పోయాక వీళ్ళకి అంత ప్రేమ లేదంటాం. కారణం ఏంటంటే ఎవరిలో పరిపూర్ణంగా ఉండదు, కొంచెమే ఉంటుంది. అది పరిపూర్ణత కలిగిన వాడు దేవునిలో ఉంటాయి. అందుకనే మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే మనలో ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు, లేకపోతే వెన్ వీ రన్ అవుట్, మనలో ఖాళీ అయిపోయినప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఛార్జ్ అయిపోతూ ఉండాలన్నమాట. అది ఏదైనా సరే అంతే. బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి, ఛార్జింగ్ అయిపోతే కరెంట్ దగ్గరికి వెళ్ళాలి. మన భక్తి జీవితంలో ప్రార్థనాత్మ కోల్పోయినప్పుడు, కన్నీళ్లు కోల్పోయినప్పుడు, మోకాళ్ళ ప్రార్థన కోల్పోయినప్పుడు, చుట్టూ ఆత్మలు నశించిపోతున్నప్పుడు, కన్నీళ్లు కార్చలేనప్పుడు, వాక్యము యొక్క లోతుల్లోనికి వెళ్ళలేనప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే బైబిల్ దగ్గరికి వచ్చేయాలి, ఆయన సన్నిధికి వచ్చేయాలి. కొంత సమయం రెస్టోర్ అవుతాం మనం. ఈరోజు ఈ దినాన్న మనం ఎందుకు ఇలా ధ్యానించుకుంటున్నామంటే, ఎందుకు నా స్థానంలో క్రీస్తు చనిపోయాడు, ఆయనకి నాకున్న సంబంధం ఏంటి, ఎందుకు ఆయన అన్ని శ్రమలు అనుభవించాలి. ఏ మానవుడికి ఒక యావజ్జీవ కారాగార శిక్ష కానీ, ఒక ఉరి శిక్ష వేసిన వాడికి కానీ, లేకపోతే రకరకాల మరణాలు ఉన్నాయి. ఏ మరణం వచ్చినా క్రీస్తు మరణములో పొందినన్ని శ్రమలు, అనగా బహుక్రూరమైనటువంటి 12 రకాల హింసలు ఆయన్ని పెట్టినప్పుడు ఎలా తట్టుకున్నాడో, ఎందుకు తట్టుకున్నాడో, ఎందుకు పెట్టారా శ్రమలో, ఎవరు పెట్టారు, ఎవరి కోసం భరించాడు, ఎవరి కోసం ప్రాణం పెట్టాడు అని మనం ఒక్కసారి లోతైన వాక్యాల్లోనికి వెళితే, నా కోసం మీకోసమని మనకు గ్రహింపు అవ్వట్లేదంటే ఇంకా వీఆర్ నాట్ రైట్. ఇంకా క్రీస్తు తన రక్తం మన కోసం కనిపెడుతుందంటే, దినము బైబిల్లో రాసుందండి, అనుదినము ఆయనను గాయపరుస్తున్నారని రాసుందండి. అందుకనే అనుదినము ఆయన రక్తంలో మనం కడగబడాలనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. మనం పండుకునే ముందే ప్రతిరోజు ఆయన పాదాల యొద్ద కూర్చోవాలి, కీర్తనకారులాగా. దావీదు కూడా దినమంతా అయిపోయాక సాయంకాలం యేసయ్య కూర్చుని నేను తండ్రి చిత్తం చేశానా లేదని ప్రార్థన చేసేవారు. ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థపరిచి నిన్నే విన్నాం మనం. ఆయన వెళ్ళగొట్టేశాక శక్తి అంతా పోయి ఆయన దేవుని సన్నిధిలో కూర్చుని ఏం చేసేవారు, యేసయ్య మళ్ళా రెస్టోర్ అయ్యి తండ్రి యొద్ద నుండి శక్తిని పొందుకొని మళ్ళీ వచ్చి మరుసటి రోజు అద్భుతాలు చేసేవారు.
ఎవరమైనా ఎగ్జాస్ట్ అయిపోతాం. భక్తి జీవితంలో ఓ రోజు చేసిన ప్రార్థన, ఎప్పుడో 360 రోజులు ప్రార్థన చేశాను, ఎప్పుడో 40 రోజులు చేశాను, 3 రోజులు ఉపవాసం ఉన్నాను, 7 రోజులు ఉపవాసం ఉన్నాను, అప్పుడు ఎంత భక్తి కట్టాను, అప్పుడు అలా చేశాను ఇలా చేశానంటే దేవుడికి ఏమీ నచ్చవు. నిన్నటి గొడవ అనవసరం. డోంట్ థింక్ అబౌట్ ఎస్టర్డే. వెనక్కే చూడొద్దు. ఏదైనా నువ్వు మంచి చేస్తే దాని రివార్డ్ నువ్వు పరలోకంలో పొందుకుంటావు. ఏదైనా చెడుకు చేస్తే కూడా దానికి క్షమాపణ పొందుకుంటావు, కానీ వెనక్కి చూడకూడదు. ఈరోజు ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేవుని వాక్యంలోనికి వచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అండి ఈ మార్కు సువార్త 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా 5వ వచనంలోనికి మనం వస్తే, ఈరోజు క్రైస్తవ సంఘాలలో విశ్వాసుల్లో దుఃఖకరమైనది, నాకైతే చాలా వేదనగా ఉంది, మరి ఎవరికైనా వేదన ఉందో లేదో నాకు తెలియదు. ఎంత వేదన అంటే, నేను ఆ కులాలు కూడా చెప్పడం వేస్ట్. ఈ కులం నుంచి మారాను, ఆ కులం నుంచి మారాను, మేము ఉన్నత కులాల నుంచి మారిపోయాం, యేసు ప్రభు తక్కువ కులాల దేవుడు. ఎక్కడుందండి ఇది? ఎక్కడుంది? బైబిల్లో ఉందా? ఎక్కడా లేదే. మరి ఎవరు సృష్టించారు? మేము అంజులము రకరకాల వాటిని నమ్మి ఇప్పుడు యేసయ్యని నమ్ముతున్నాం అంటే, నువ్వు యేసయ్య అంత చీపుగా ఉన్నాడా? అంటే తక్కువ వాళ్ళకి తక్కువైనోడా దేవుడు? అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎలాగైపోయిందంటే, ఈ లోకంలో సువార్త ఈ రోజుల్లో నా కులం అంత గొప్పది ఏంటో అనుకుంటున్నావు అంటే ఆడనే పిలుస్తారు ప్రసంగానికి. కానీ బైబిల్లో ప్రభు చెప్పింది చేయట్లేదు. ప్రభు ఏమన్నాడు? మీ ప్రభువు గొప్పోడు, పాదాలు కడుగుతున్నాడు, మీరు పాదాలు కడగాలి, కడిగించుకోకూడదు. చచ్చేదాకా కడిగించుకోకూడదండి. నా మనసు ఉండాలండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. మా సహవాసాలు ఎన్నడూ మేము ముందుకు రాలేదు. అందుకే కనపరుచుకోవాలి, ముందుకు రావాలనే ఆశలు ఎప్పుడు మాకు ఉండవు. అంతే. మా ప్రభు కనబడితే చాలు. నా జీవితం ద్వారా, నా బోధ ద్వారా దేవుడు కనబడితే చాలు. అంతే. దేవుడు కనబడకపోతే చెవులకు విన్నంత మాత్రం జరిగేది ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, ఎందుకు ఈ మాట నేను మాట్లాడవలసి వచ్చిందంటే, ఒక దురదృష్టకరమైన విషయం, మేము గొప్ప కులాల నుండి మారాము, ఉన్నతమైన వాటి నుండి మారాము, ప్రభువుని నమ్ముతున్నామని చెప్పి వచ్చి వాళ్ళకేమి దేవుడి గురించి తెలియదు, బైబిల్ గురించి తెలియదు. ఈ బైబిల్ని అవసరంగా కథలుగా నేర్చేసుకుని ఆ కథలని వర్ణిస్తూ వల్లిస్తూ సాగదీస్తూ ఏమి నేర్చుకున్నాం? నా బాధ ఏంటి చెప్పనా? అన్యాచారాలు వదలరు. ఈ అన్యుల నుండి మారిన వాళ్ళు ఉన్నారు చూసావా, మేము గొప్ప గొప్ప కులాలని వాస్తు చూస్తారో, మంచి రోజు చూస్తారో, చెడ్డ రోజులు చూసుకుంటారో. ఏమండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? మరి అంటే బైబిల్ పూర్తిగా వీళ్ళలోకి వెళ్ళలేదా? మనసులోకి, హృదయంలోకి? అన్ని రోజులు మంచివని దేవుడు ఆదికాండంలో దీవించలేదా? అందరూ నా బిడ్డలు ఈ మట్టితో చేశాను మిమ్మల్ని అంటుంటే, ఎవరి నుంచో చేశానంటారేమి? అయ్యేందుకు కంపారిజన్ చేయాలి పరిశుద్ధ గ్రంథంతో? చేయకూడదు. నాకైతే నచ్చదు, నాకు లోపల నాకు కాలిపోద్ది, మంట వస్తుంది. అయ్యేందుకని చెప్తారు అనకూడదు. వీటి వల్ల కాంట్రవర్షియల్గా వస్తుంది. అన్యులు ఎవరు రాశారండి ఆ గ్రంథాలు? మనుషులు రాశారండి. అరణ్యాల్లోకి వెళ్ళిపోయి, కొండల్లోకి వెళ్ళిపోయి, హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోయి మనుషులు రాసినవి అండి ఆ పుస్తకాలన్నీ. ఈ మనుషులు రాసినవి కాదు. పరిశుద్ధాత్మ మండించి పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళతో నువ్వు రాయి అని చెప్తే నీతిగా బ్రతికి ఈ గ్రంథాలు రాసేసి ప్రాణం పెట్టి చచ్చిపోయిన వాళ్ళు. ఇది దేవుడి మాట, జీవం గల మాట. దీంతో ఏదో జీవం లేదని పోలుస్తారు ఏంటండి? అది తప్పు కదా. ఓ మనిషితో జంతువుని పోల్చకూడదు. జంతువుకి ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. మనిషికి ప్రాణం కూడా ఉంది. దేహ ప్రాణాలు రెండే ఉంటాయి, ఆత్మ ఉండదు జంతువులకి. మనకు 3 ఇచ్చాడు. వీఆర్ ట్రినిటీ. మనం అర్థం చేసుకోవాలి. నా బాధ అంటే ఏంటంటే, ఈనాడు ప్రతి క్రైస్తవ దానిలో అన్యాచారాలు వచ్చేసాయండి. క్రైస్తవులు అన్యాచారాలు పాటిస్తారండి. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది అయిపోయిన వెంటనే మీరు సమాధులు చూడండి ఎలా తయారవుతాయి. బైబిల్ ఏం చెప్తుందండి? ఏం చెప్తుందండి బైబిల్? ఎందుకు వెళ్తారండి? నేను ఒకసారి బోధ చేశాను దీని విషయం. సమాధుల్లోనికి యేసుప్రభు పునరుద్ధానుడు అయ్యాడు. 40వ దినాన్ని అంటే ఎన్నిసార్లు పునరుద్ధానుడు అవుతాడు? ఎన్నిసార్లు వెళ్తారు? ఒకసారి పునరుద్ధానుడు అయ్యాడు. దూతలు చెప్పారు ఆయన ఇక్కడ లేడు, సజీవుడు అయిపోయాడు, ఇక్కడికి రాకండి.
అని మరియమ్మకి చెప్పారు, సలోమికి చెప్పారు, మగ్దలేని మరియ 7 దెయ్యాలు వెళ్ళగొట్టిన మరియ వచ్చింది ఆమెకి చెప్పారు. ఆ తర్వాత యోహాను, పేతురు వచ్చారు, వాళ్ళకి చెప్పారు. దేవదూతలు చెప్తున్నారు. దేవుడే స్వయంగా వచ్చి 40 దినాలు ఆయన ప్రజలకు కనబడ్డాడు, 5 మార్లు కనబడ్డాడు, ఇంత చేశాడు. మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం? ఏమన్నా గురు ఉందా? అక్కడికి వెళ్తారు. వెళ్ళమన్నాడా దేవుడు? ఎక్కడన్నా ఉందా బైబిల్లో? మరి అది ఆచారం కదా. మంచి రోజులు, చెడ్డ రోజులు, ఎవరైనా చచ్చిపోతే ఎప్పుడు జ్ఞాపకార్థ గుడికి పెట్టాలి, ఎప్పుడు ఆదరణ గుడికి, మళ్ళీ దానికి రోజులు లెక్కలో ఏదో రోజులు. ఎందుకంటున్నానంటే బైబిల్ని బట్టి చేయండి. బైబిల్ ఏముంటే చేస్తే అది క్రైస్తవులు చేయవలసిన పని. క్రైస్తవులమైన మనమే అన్యాచారాలను, సాంప్రదాయాలను కలిపేసుకుని, బైబిల్ కలిపేసి, అది ఇది కలిపేసి మనం జనాలకే చేస్తున్నప్పుడు బైబిల్లో ఏమి రాస్తుందో చెప్పండి. పోనీ, ఇది నా మాట. ప్రకటన గ్రంథం 22 ఏముంది? దీనిలో ఏమీ కలపొద్దు, దీనిలో ఏమీ తీసేయొద్దు అన్నాడు. అదే మాట మీద ఇప్పుడు మీకు చెప్తున్నాను. 5వ వచనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో, నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారము చొప్పున చేయట్లేదేంటి? క్వశ్చన్. శాస్త్రులు ఏంటి, పరిసయ్యులు ఏంటి, అక్కడ ఉన్న యూదులు ఏంటి, తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు యేసు ప్రభుని ఏం అడుగుతున్నారు? మీ శిష్యులు మీరు పెద్దల పారంపర్యాచారములను పాటించడం ఏంటి అసలేని? ఏంటి అసలు ఇది పరిస్థితి అని అడుగుతున్నాడు. ఒక్కళ్ళు కాదు, వాళ్ళందరూ కలిపి అడుగుతున్నారు. వీళ్ళందరూ నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారో, లేకపోతే మీరు అది చేస్తున్నారు, కాళ్ళు గడగలేదు, ఇది చేయలేదు, మీరు గడియలు చూడరు, టైం చూడట్లేదు. చూసారండి? ఇవి ఒక్కడే కాదండి, ఇంకా ఉందండి. అదే మాట మీరు ఇంకొకసారి చూస్తే 8-9 వచనాల్లో మళ్ళీ చూద్దాం. 5 వచనం కాక 8-9 వచనాల్లో, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుడు ఎంత ఖచ్చితంగా ఖండించాడో చూడు. దేవుడు ఖండించాడు. అదే నాలాంటి సేవకుడు ఖండిస్తే వీడు మంచోడు కాదు, వీడి దగ్గరికి వెళ్ళకూడదు ప్రార్థనగా అంటారు కదా. బాప్తిస్మిచ్చి యోహాను ఖండించాడు, నచ్చలేదు జనాలకి, సత్యం చెప్పాడు, అధికారే చంపేశాడు. అంతే జనాలు, అంతే. అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో నీరో చక్రవర్తి ముందు కైసర్ ఇంటి వారు కూడా బంధువులై ఉన్నా, అధికారులు బంధువులై ఉన్నా, వాళ్ళకి సువార్త చెప్పినా దానివల్ల అతనికి కలిగిన ఉపయోగం ఏంటంటే, జైల్లో మగ్గిపోవలసినటువంటి వానికి ఇంత రొట్టె పెట్టి 2 సంవత్సరాలు ఆయన్ని ఫ్రీగా జైల్లోనే ఫ్రీగా ఉంచడం వల్ల అనేక పత్రికలు రాశాడు. బికాజ్ పెద్దోళ్ళందరూ ఆయన దగ్గర మారుమనసు పొందిన అధికారులు కూడా ఉన్నారు. కానీ ఒక్కనాడు 4వ ప్రయాణములో రోమా చేరుకున్నప్పుడు, నీరో చక్రవర్తి పరిపాలన కింద ఉన్నప్పుడు, నీరో చక్రవర్తి నీకు శిక్ష వేస్తానని అడిగినప్పుడు, ప్రజల మాట విని అన్యాయంగా నాకు శిక్ష వేస్తున్నావు, నాకు నువ్వు శిక్ష ఇవ్వద్దు, నా శిక్ష నేనే వేసుకుంటానన్నాడు పౌలు. నా శిక్ష నేనే వేసుకుంటాను, నువ్వేమైపోతున్నావో శిక్ష నాకు తెలుసు, నన్ను చంపేయాలనుకుంటున్నావు, నన్ను చంపడం కాదు, ఇక్కడే ఇప్పుడే నేను వస్తాను, నా తల నరికేసుకోండి, నాకు అలా చనిపోవాలని ఉంది. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు బాప్తిస్మిచ్చి యోహానుకు మించిన వాడు లేడని యేసయ్య రాశాడు. యోహాను తర్వాత నేనున్నానని నా దేవుడు రాసుకోవాలనుకున్నాడేమో కేల, నా మనసులో నేను అలాగ అనుకుంటున్నాను. నేను యోహాను తలకాయ నరికేశారండి. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు తల నరికారు. తెలుసా మీకు? ఆయన తల నరికేశారు నీరు చక్రవర్తి ఆజ్ఞను బట్టి. ఏం పరిచర్య చేశారు? ఎందుకు చంపేశారు? ఈ ఆచార సాంప్రదాయాన్ని ఖండించినటువంటి వాళ్ళు వీళ్ళు. శిష్యులందరూ కూడా అంతే. ఎక్కువగా శిష్యులను కానీ 3వ శతాబ్దము నుండి 16వ శతాబ్దం వరకు బైబుల్ ట్రాన్స్లేట్ చేసిన భక్తులు కానీ, జాగ్రత్తగా వినండి, సువార్త ప్రకటించిన వారు కానీ, గ్రీకు హీబ్రూ నుండి ఈ బైబుల్ని రకరకాల భాషల్లోకి ప్రజలకు అర్థమయ్యే విధంగా తర్జుమా చేసిన ప్రతి వాళ్ళ తర్జుమా చేసుంటూ బైబుల్ ఇచ్చినందుకే చంపలేదు వాళ్ళని. బైబుల్లో ఉన్నాయి ప్రజలకు చెప్పి మీరు అన్యాచారాలు సాంప్రదాయాలు చేస్తున్నారన్నారు. ఇంక్లూడింగ్ మార్టిన్ లూథర్ గారు కూడా వాటిని ఖండించాడు. మార్టిన్ లూథర్ 90 సూత్రాలను గోడకు కొట్టాడు. ఆ సంఘాల్లో జరిగే తెలుసు, పసిపిల్లలకే బాప్తిసాలు ఇచ్చేయటం ఇలా చాలా ఉంటాయన్నమాట. కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడటానికి లేదు, ఎవరో దైనంగా లేరు, ఎవరో తగ్గించుకోవట్లేదు, కొడితే పడేవాళ్ళు ఎవరో లేరు ఈ రోజుల్లో. సేవే, బోధే, ప్రార్థనే.
ఆమెనన్నాక బయటికి వెళ్తే ప్రతి వాళ్ళు కత్తులు గుదియలతో విశ్వరూపాలతో ఉన్నారు. ఒక్కొక్కడు సేవకుని బతకనివ్వరు. సత్యం మాట్లాడేవాడిని, సత్యం చెప్పేవాడిని. ఏం తప్పు చేసావని నన్ను చంపుతారని అడుగుతుంటే మనుషుల దగ్గర ఆన్సర్ లేదు. నాలో ఏ తప్పిదం ఉందని మీరు నన్ను గుద్దుతున్నారు, నన్ను కొడుతున్నారు అని యేసుప్రభు అడిగితే నువ్వు దేవదోషం చేసావు అని నోటికి ఎదుగుతుంది అంటున్నారు. దేవుణ్ణి ఎన్ని మాటలంటే అన్ని మాటలు అంటున్నారు. యథార్థంగా ఖచ్చితంగా బోధించే సేవకుడికి నువ్వు పెట్టకపో, మానేసే, ఏమి ఇవ్వద్దు. కానీ అది యథార్థమా కాదని బైబిల్లోకి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ సత్య గ్రంథం ఒకటి ఉంది. మనం దేని పడితే దాన్ని నమ్మేకల్లా. సత్య గ్రంథం నీ ముందుండి నువ్వు తెరవట్లేదు. అది అందుకే నీ హృదయం తెరవట్లా. నువ్వు గ్రంథం తెరు, ఆ గ్రంథం నీ హృదయాన్ని తెరుస్తుంది. నువ్వు గ్రంథంలోకి తొంగి చూడు, ఇందులో ఉన్న ఆత్మ నీ వైపు త్రొంగి చూస్తుంది. మండొద్దా? పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టి నువ్వు మోకాళ్ళతో ప్రార్థిస్తుంటే ఇందులో ఉన్న ఆత్మ ఓ మనిషి బోధ కంటే నీ మైండ్ని ఇన్స్పైర్ చేయదా? నీ రక్త ప్రసరణ పెరుగుద్ది, నీకు శక్తి వస్తుంది, రోషం వస్తుంది, పట్టుదల వస్తుంది. బైబుల్ని మనం లెక్క చేయట్లేదు ప్రియులరా, బైబుల్ మనం లెక్క చేయట్లేదు. కొన్ని పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ మధ్యలో నేను అన్నాను, ఒక్కొక్కసారి అంటే ప్రాణాపాయ స్థితి, హార్ట్ అటాక్ వచ్చి మనిషి చచ్చిపోతున్నప్పుడు ఇంజెక్షన్స్ ఉంటాయట. అది ఎంతో చెప్పాడండి, లక్షలు చెప్పాడు. ఒకటి కాదు, 1,00,000 కాదు, కొన్ని లక్షలు చెప్పాడు. మన ఫోన్ చేసి నాకు ఒక ఆయన చెప్పాడు, చచ్చిపోతుంటే ఒక ఇంజెక్షన్ చేస్తే బతికాడట. అది కొన్ని లక్షలు, అది కొన్ని లక్షలే. కానీ ఆ ఇంజెక్షను ఆ ఫ్రిడ్జ్లోనో ఆ బాటిల్లోనో అలా ఉండిపోతే అది ఎవరికి ఉపయోగం ఉండదు. దాని సిరంజిలోకి ఎక్కించి అది ఒక మనిషిలోకి ఎక్కిస్తే బతుకుతాడు. అలాగే అంతకంటే గొప్పదైంది వాక్యం, దేవుని ఆత్మ, సత్యం. నీతి ఉంది ఇందులో, మన ప్రాణం ఇందులో ఉందండి, మన లైఫ్ ఇందులో ఉందండి. ఇది సరిగ్గా నిండామంటే అసలు మనం దేనికి భయపడం, తిండికి, డబ్బులకి, దేనికి భయపడం. అన్నీ దేవుడు చూసుకుంటాడు. చనిపోవడానికైనా సిద్ధపడ. అవమానాలు, నిందలు, బాధలు, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా ఏమీ ఉండవండి. ఏంటండి కావన్నీ ఏంటండి? దేవుడు ఏం చెప్పాడు, పౌలు ఏం చెప్పాడు? వెనుకున్న వాటిని మరిచి ఏది పట్టించుకోదు. ఇప్పటి కాలపు శ్రమలు ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట లెక్కే కాదు. మనం వెళ్ళి పరలోకం ముందు ఎవరు ఎన్ని తిట్టినేమన్నా, మనం తిడితే కోపం ఏం చేస్తాం, కక్ష పెట్టుకుంటాం, పగ తీర్చుకుంటాం. ఏంటండి ఇది? బైబుల్ మనల్ని కడగట్లేదు. బైబుల్తో నిండిలేమా? ఈ అన్యాచార సాంప్రదాయం గురించి దేవుడు ఎలా చెప్తున్నాడు? మీరు పెద్దల పారంపర్యాచారాన్ని బట్టి ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో? ఏమన్నాడు ఇక్కడ? దేవుని ఆజ్ఞను నిరాకరిస్తున్నారు. యు ఆర్ రిజెక్టింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, యు ఆర్ రిజెక్టింగ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. తప్పు కదండి మరి. అంటే దేవుని వాక్యంలో లేని నువ్వు చెయ్యొద్దన్నవి చేస్తున్నట్టే కదా. ఇక్కడ 5వ వచనంలో వాళ్ళు అడుగుతున్నారనమాట, ఏంటి మీరు ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఎంత మారితే మాత్రం అవి పాటించాలి కదా. ఆ మధ్యలో కూడా ఒక క్రిస్టియన్ ఫిల్మ్ వచ్చింది, అది ఏదో ఒకటి వచ్చింది కదా, అసతోమ సద్గమే అని. అందులో ఒక ప్రచారం కూడా చేశారు. అది ఏమనంటే, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, నీ పనులన్నీ చేసుకోవచ్చు, ఆత్మ మాత్రం దేవునికి ఇస్తే చాలు, నువ్వు చేసే రిచువల్స్ అన్నీ చేసుకోవచ్చంట, అన్నీ చేసుకోవచ్చంట. అక్కడ అలా చెప్పాడు. కావాలంటే చూడండి, అది చూడండి, అందులో ఉంటుంది. నువ్వు ఆత్మ ఎక్కడ కూర్చుని ఉన్నా, యేసు ప్రభువా నువ్వు దేవుడు, నన్ను కాపాడు, నన్ను రక్షించిన మాట అనుకుంటే చాలు, నువ్వు చేసుకోవచ్చు. నీ బట్ట కట్టు, నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు దేని పూజ చేస్తున్నావు, ఏం చేస్తున్నావో అన్నీ చేసుకోవచ్చు అంటున్నాడు. మరి అయ్యే నమ్ముతున్నారు జనాలు, పాటిస్తున్నారండి జనాలు. నేను చాలామంది అన్యులుగా మారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాను. మేము గొప్పోళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా, మేము టాప్ కులమలో అని. వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు నేను చాలా సూటిగా, ఎందుకో దేవుడు నన్ను నడిపిస్తాడు. బ్రదర్ ఇది మీరు చేస్తారంటే, ఈ టైం మంచిది కాదండి అంటారు. ఇది చేస్తారా అంటే దేవుడు నమ్ముతారు మళ్ళీని. కానీ అన్యాచార సంబంధమైనవి, బైబిల్లో అన్యాచార సంబంధమైనవి ఏంటండి? బైబిల్లో లేని పెడతారేంటండి? చాలా పాటిస్తున్నారండి. అన్యులు లోక సంబంధంగా చేసే ప్రతిదాన్ని బైబిల్లోకి తెచ్చేసి పెట్టేస్తున్నారు. దేవుడు అన్నాడు తేవద్దు. ఇంకో మాట చెప్తున్నాడు. అందుకే ఓ మాట చెప్పాడు దేవుడు. ఎంత బాధపడ్డాడంటే, వాళ్ళు వేసిన ప్రశ్నకు ఒకటే మాట అన్నాడు, మీ ఆచార సాంప్రదాయాలను బట్టి నా వాక్యాన్ని నిరర్ధకం చేస్తారా, వేస్ట్ చేసేస్తారా? నా బోధ అంతా వేస్ట్ అయిపోద్దా? నేను ఇన్ని అద్భుతాలు చేసి ఇన్ని చేస్తున్నాను, వేస్ట్ అయిపోద్దా ఇదంతా? దేవుడు అనుకున్నాడో వీళ్ళకి ఎంత చెప్పినా ఇంక వేస్ట్,
నేను చేయవలసింది ఒకటే మిగిలింది, నా ప్రాణం ఇచ్చేద్దాం అనుకున్నాడు దేవుడు. ఏమనుకున్నాడో నిజమండి, నిజమేనండి. ఒక తాగుబోతు, దొంగ, ఒక రౌడీ, మోసగాడు మనం చెప్పి మారట్లేదు అనుకోండి, బెస్ట్ ఏంటంటే ఆడు ఏ సోబోతుకులు ఉన్నప్పుడు మన రక్తమో మన కిడ్నీయో ఏదోటి ఇచ్చి ఆడి కోసం మనం చనిపోయినా పర్లేదండి. యేసు క్రీస్తు భక్తిహీనుల కొరకు యుక్త కాలమందు చనిపోయాను. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే చనిపోయినప్పుడు జనాలు మారుతున్నారు. స్టెయిన్ గ్రహం కానీ చంపేసినోడు మారాడని చెప్పుకుంటున్నారు, ఎంత మట్టుకో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎలాగున్నారంటే మనం గిని నిజంగా రక్తం ఇచ్చి, నువ్వు కిడ్నీ ఇచ్చి, నువ్వు ఏది ఇచ్చి, నువ్వు డబ్బు ఇచ్చి బాగు చేస్తే ఇంకా పాపం చేస్తున్నారు జనాలు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు సాతాను చేతుల్లో ఉంటున్నారు. సాతాను చేతుల్లో ఉన్నవాడికి నువ్వేమి ఇచ్చినా ఆడు దేవుడి దగ్గరికి రాడాడు. సాతాను బంధకాలు తెగిపోవాలి. నువ్వు తెంపలేవు, నేను తెంపలేను. ఎవరు తెంపాలి? దేవుని ఆత్మ తెంపాలి. పరిశుద్ధాత్ముడు ఖడ్గంతో వచ్చి తెంపాలి. పరిశుద్ధాత్ముడు ఆ చైన్స్ తెంపాలంటే అక్కడికి ఏం కావాలో తెలుసు వాళ్ళకి? అగ్నితోనైనా తెంపాలి, లేకపోతే సుత్తుతోనైనా కొట్టి పగలగొట్టాలంతే సంఖ్యలు. అంటే మనం పరిశుద్ధాత్మ తండ్రి సహాయం వాక్యం ద్వారా వాళ్ళ ప్రార్థనలోకి నడిపించాలి. కనిపెట్టు దేవుని సన్నిధిలో కూర్చో, అవసరమైతే పూట ఒక గంట, ఒక తెల్లవారులు కూర్చో. మనం నిద్ర రాక ఎన్నో రోజులు కూర్చుంటాం, రోగాలతో తెల్లవాళ్ళు కూర్చొని రోజులు ఉంటాయి. కూర్చో, ఏమో ఏ టైంలో దేవుడు మాట్లాడతాడో. ఆయన సన్నిధిలో కనిపెట్టుట, వెయిటింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మనం ఆ పనులు చేయాలని చెప్పబడుతుంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 6వ వచనం గురించి, 6-15 వచనం, ఈ ఒక్క అధ్యాయమే. యాక్చువల్లీ నేను 2 ముగించాలనుకున్నాను, కానీ ఈ 2 మాటలో ఈ 2 రెఫరెన్స్లు చూద్దాం. 6వ వచనంలోకి వస్తే వాళ్ళు వేసిన ప్రశ్నకి దేవుడు ఎంత బాధపడ్డాడంటే, ఆయన దూషించలేదు, శపించలేదు, కానీ దేవునికి సర్వజ్ఞాన సంపన్నుడు కదా. వాళ్ళ హార్ట్కి ఏం ఆన్సర్ ఇవ్వాలో, వాళ్ళ మైండ్కి ఏం ఆన్సర్ ఇవ్వాలో ఆయనకి వెంటనే తెలిసిపోయింది. ఏమైనా ఈ చెప్తారు, అసలైంది నేనేం చెప్తున్నానో, యు ఆర్ నాట్ క్యాచింగ్ ద మెయిన్ పాయింట్. 6వ వాక్యం, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు. 6వ వచనం మీరు చూసుకోండి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో గణపరుస్తున్నామా? హృదయముతో, మనస్సుతో గణపరుస్తున్నామా? హౌ వీఆర్ ఆనరింగ్. మనం దేవుణ్ణి 2 రకాలుగా ఆనర్ చేయగలం. మనిషిని కూడా మనం పైన గౌరవిస్తాం, దట్ ఈస్ ఆనరింగ్. ఫిజికల్ ఆనరింగ్, ద వరల్డ్లీ ఆనరింగ్, కార్నల్ ఆనరింగ్ అంటారు దాన్ని. అంటే భౌతిక రూపంలో మనం కనపరిచి మెచ్చుకుని పోగొట్టడం. కానీ ఏమో అంతా బాగానే ఉంది, కానీ మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? మారు మనసు పొందేవా? బైబుల్ చదువుతావా? యేసుప్రభు అంటే విశ్వాసం ఉందని అడిగినప్పుడు, అబ్బాయి అన్నీ నాకు తెలియదంటే, అన్నదాత, ప్రాణదాత, ఆ దాత, ఈ దాత, ఎన్ని మంచి పనులు చేస్తాను, దండలు వేసి దండాలు పెట్టి ఎంతకంటే గొప్పోడు లేడు. ఇవన్నీ కాదు కదా. నువ్వు ఎంతమందికి ఎన్ని చేస్తే ఏం లాభం? నీ ఆత్మ, నీ ప్రాణానికే నువ్వు మారకపోతే. అంటే ఆనరింగ్ ద ఇన్సైడ్ ఆనర్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద అవుట్ సైడ్ ఆనర్. బాహ్య ఘనత కంటే లోపల ఘనత గొప్పదే. ఆ క్వాలిటీసు. ప్రాణం పెడతాడండి, అబద్ధం ఆడండి, మాట తప్పడండి, ఏ శోధనైనా జయించి ఖచ్చితంగా ఉంటాడండి, అవి చెప్పుకోవాలి. ఇన్సైడ్ ఆనర్ చేస్తుంటే అవుట్ సైడ్ ఆనర్ పొందుకునే వాళ్ళకి తట్టుకోలేరాళ్ళు. కొందరిని ఇన్సైడ్ ఆనర్ లేక ఆత్మ సంబంధంగా గణపరుస్తుంటే వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి, నీతిని బట్టి, ఈ శరీరకమైన ఘనత పొందుకునే వాళ్ళు ఉంటారు కదా, తట్టుకోలేరు. ఇంకా వాళ్ళని ఎలా తొక్కేద్దామని చూస్తారు. కానీ ఇక్కడ వాక్యంలో మనం చూస్తే అంటాడు, పెదవులతో ఘనపరచుట హృదయం దూరంగా ఉంది. బైబిల్లో ఒక అద్భుతమైన మాట చెప్తాడు యేసయ్య, నీ హృదయానికి పెదవులకి కనెక్ట్ చేసేయి. ఏం చేయాలంట? హృదయంలో ఏముందో పెదాలు అయ్యే మాట్లాడతాయి. పెదవుల మీద ఏమొస్తుందో అది హృదయంలో ఉంటుంది. అదే కదా చెప్పాడు దేవుడు. ఇక్కడ కూడా అదే చెప్పాడు. 20-23 వచనాల్లో అదే మాట మాట్లాడాడు. హృదయంలో అంతా ఏముందో పైకి పెదాలతో పొగుడుతున్నారు మీరు. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు టచ్ చేసి చూడు, లోపల నుండి 13 దెయ్యాలు వస్తాయి, 13 అపవిత్రతలు వస్తాయి, పాపాలు వచ్చేస్తాయి. ఇక్కడ అదే కదా రాస్తుంది బైబిల్లో. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 15వ వచనంలో ఒక మాట అంటాడు, ఏమండి, వెలుపల నుండి లోపలికి పోవునది, లోపల నుండి
వెలుపలికి వచ్చేది. మనకు లోపలికి వెళ్ళేది ఏంటి, మనలోంచి బయటకు వచ్చేది ఏంటి? లోనకి మంచి వెళితే బయటికి మంచి వస్తుంది. మన లోపలికి దేవుడు వెళ్ళాలి, ఆత్మ వెళ్ళాలి, పరిశుద్ధాత్ముడు లోనకి వెళ్ళాలి, పరలోకపు వెలుగు మనలోకి వెళ్ళాలి, పరలోక ప్రత్యక్షత దర్శనాలు మనలోకి వెళ్ళాలి. అప్పుడు మనలో నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే. మోషేలోనికి వెళ్ళినప్పుడు మోషే ముఖం ప్రకాశించింది. పరిశుద్ధాత్మతో నిండిన భక్తులు దెయ్యాలు ఎలగొట్టి స్వస్థపరిచి అపోస్తులంతా అలాంటి అద్భుత కార్యాలు చేశారు. వాళ్ళలోనికి వెళ్ళింది అంత శక్తి, అదే శక్తి బయట రిఫ్లెక్ట్ అయింది. అది 8-9 వచనాలు మనం చూచాం. 6వ వచనంలో ఇంక 3 మాటలు ఉన్నాయి, అవి చూసి ముగించుకుంటాం. ఒకటి ఏంటంటే, ఇందాక చెప్పాను, పెదవులకి హృదయానికి సత్సంబంధం ఉండాలి. కానీ మనుషులు ఎలాగుంటాం తెలుసా? పెదవులు వేరు, హృదయం వేరు. లోనంతా జరుగుతుంటుంది. లోన్ ఎంతున్నా దాచేసుకుని పైన పెదాల మీద వారి పెదవులు నూనె కంటే నూనె పైనవి, వారి పెదవులు నూనె కారునట్లుండును. ఎంత చక్కగా ఉన్నది. హృదయం దూరంగా ఉంది, హృదయంలో వరదీసిన కత్తులు ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు. అందుకనే హృదయము, ఈ పెదవులు, అందుకే పెదాలతో మనం ప్రార్థన చేసి ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఈ పెదవులను యేసు రక్తంతో, యేసు అగ్నితో కాల్చమని అడిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ పెదవులు కాలినప్పుడు హృదయం కాలిపోద్ది. పెదవులు పరిశుద్ధపరచబడినప్పుడు హృదయం పరిశుద్ధపరచబడిపోద్ది. జకర్యా 3వ అధ్యాయంలో చూస్తాం, ఇంకా చూస్తాం. ఇంకా 6వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయాని, ఇది నీ పెదవులకు తగిలిను, నీ పాపం ప్రాయశ్చిత్తమైన. పాపం ఎక్కడుంది? హృదయంలో ఉంది. పాపం ఎక్కడుంది? హృదయంలో ఉంది. పెదాలు మారితే కదా ప్రభా నేను పాపం క్షమించి ప్రభా, ఇంకా చేయను ప్రభా అంటాం, మళ్ళీ చేసేస్తాం. కారణం ఇక్కడి నుంచి కడుక్కోలేదు, ఇది వెళ్ళట్లేదు బయటికి. ఇది ఇన్ఫెక్షన్ అంతా బయటకు పోతే మళ్ళీ జీవితంలో రాదు. ఆ ఇన్ఫెక్షన్ నోట్లో నుండి వెళ్ళిపోయింది. దేవుడు చెప్తున్నాడు, నీ పెదవులు శుద్ధీకరించబడితే హృదయం శుద్ధీకరించబడదే. పెదవులు దేవునికి సమర్పించే హృదయం ఇచ్చేసినట్టే. అందులో చాలా అద్భుతమైన మాట ఉంటుంది బైబిల్లో. ప్రభువా నీకు ఇచ్చుటకు ఏమీ లేదు, నా పెదవులు తప్ప అని ఉంటుంది ఒక చోట. అంటే అర్థం ఏంటి? నువ్వు పెదవులు ఇచ్చావంటే హృదయం ఇచ్చేసినట్టే దేవునికి. చూడండి, 2వ మాట ఇక్కడే, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. 2వ మాట, మనుషులు కల్పించిన పద్ధతులు. మనుషులు, పితరులు, తాత ముత్తాతలు వాళ్ళందరూ, మా పితరులు చెప్పారండి, మా తాతలు చెప్పారండి, అబ్బాయి ఇలా చేయమన్నారండి, మా అమ్మ చెప్పిందండి, మా నాన్న చెప్పాడండి, మా పెద్దలు చెప్పారండి, మా అధికారులు చెప్పారండి. మీ అధికారులు గొప్ప, బైబిల్ గొప్ప. మీ అమ్మ నాన్న గొప్ప, బైబిల్ గొప్ప. మీ పితరులు గొప్ప, బైబిల్ గొప్ప. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు గొప్ప. వాళ్ళు మనం సృష్టించారా? రక్త సంబంధ బాంధవ్యం వచ్చింది వాళ్ళకి, అంతే. కానీ మనల్ని సృష్టించింది దేవుడే, యేసయ్యే. ఆయన మాట ముందెట్టుకోవాలి మనం. ఎంత భయంకరమండి! మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి. నాకు చాలా వేదన, చాలా దుఃఖం. మనుషులు కల్పించినవేవి, దేవుడు కల్పించినవేవి మనకు తెలియొద్దండి. ఏమండి, మనుషులు కల్పించిన వాటిలో మనం వెళ్ళామంటే నాశనం అయిపోతామండి. ఒక్క మాట చెప్తాను అర్థమయ్యేలాగా మీకు. మనుషులు ఆర్టిఫిషియల్గా ద్రాక్ష పళ్ళు తయారు చేస్తారు తెలుసా? యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా. నేను కొన్నిసార్లు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కారులో తగిలిస్తారు ద్రాక్ష గుత్తి, దానికి కీ చైన్ పెట్టుకుంటారు. అవన్నీ ఏంటయ్యి? ప్లాస్టిక్ అయ్యి. నీకు ఆకలేసినప్పుడు అవి తిన్నామనుకో, పేగులకు అడ్డపడి చచ్చిపోతారు. చిన్నపిల్లలు కురకొర ప్యాకెట్లను తింటున్నప్పుడు అందులో ఏదైనా చిన్న ప్లాస్టిక్ తగిలి పసిపెట్టలే చచ్చిపోతున్నారు. ఈ ప్లాస్టిక్ తింటే ఏమైపోతాం? చచ్చిపోతాం. అందుకే దేవుడు అన్నాడు, ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షనే. నువ్వు డూప్లికేటే ఉన్నాయి. మనిషి తయారు చేసినవి అన్నీ డూప్లికేటు, మానవుడు కల్పించినవి. నేను కల్పించిన వేరు. నేను చూడు, ఈ సృష్టి ఇచ్చాను, నేను గాలి ఇచ్చాను, గాలిని ఎవడన్నా తయారు చేయమని చూద్దాం. నేను నీళ్ళు ఇచ్చాను, సర్వ ప్రపంచానికి సరిపో. ఈ నీళ్ళని సర్వ ప్రపంచానికి ఎవడైనా సృష్టించమని చూద్దాం. నేను ఇచ్చిన పంచభూతాలు మానవుడు ఎవడో సృష్టించలేడు. దేవుడిచ్చి వాడుకోగలడు. కానీ ఇది ఎంత దుఃఖమో చూడండి. మనం ఎంతగా కడుక్కొని, ఎంత త్వరగా మనలో ఏదైనా చెడుగున్నా, బలహీనత ఉన్నా, భక్తిహీనత ఉన్నా, పాపం ఉన్న దేవుణ్ణి దుఃఖపెట్టేది, దేవుణ్ణి గాయపరిచేది. మనల్ని చూసి పరలోకం ఏడవకూడదండి.
ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగును. మన కుటుంబాన్ని చూసినప్పుడు పరలోకం ఆనందించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనుషులు కల్పించిన పద్ధతిలో, పోనీ మనం కల్పించామని అనరు. పెద్దలు చెప్పారు. ఆ పెద్దలకి ఎవరు చెప్పారంటే ఆ దేవుడు చెప్పాడంట. ఎవడు చెప్పాడు? మనుషుల్లో దూరి దేవుడు చెప్తాడు. మనుషులు కల్పించిన పద్ధతులు మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని పద్ధతులు, మనుషుల పద్ధతులు, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, నేను చెప్పను. కానీ రెండోది, వ్యర్థముగా బోధిస్తున్నారో. బోధ ఎలాగుందంట, అది నా బాధ. పౌలు అంటాడో గలతీలకు, ఎఫెసీలకు, కొలొస్సీలకు రాసినప్పుడు, నేను ఇంత సత్యాన్ని బోధించాను, ఇది వ్యర్థమైపోద్దేమో అని మీకోసం ఎడుతున్నాను. నేను ఇంత బోధించి మీ చుట్టూ అన్యాచారాల సాంప్రదాయాలు ఉన్నాయి, మీరే చెయ్యకండి, జాగ్రత్తగా ఉండండి, ఇంతవరకు పోకిరి చేష్టలో, అపవిత్రతలో, పాపంలో ఉన్నారు. ఎఫెసీలు అదే రాశాడు. మళ్ళీ మీకు అవి ఎక్కడ లోపలికి వచ్చేస్తాయో అని భయపడి మీకోసం ప్రార్థిస్తున్నాను. మీరు గుడికి వస్తున్నారు, కానుక పంపుతున్నారు, కానీ మీరు మరలా ఎక్కడ చెడిపోతారో అని భయపడుతున్నాను నేను. నిజమండి, యేసై కూడా అదే అంటున్నాడు ఆ దినాన్ని. అయ్యయ్యో ఇంత చెప్తున్నాను డైరెక్ట్గా అని చెప్పి, అది ఎంతో దుఃఖకరమైన విషయం. వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ప్రార్థన. అందుకే ప్రసంగి చెప్తూ ఉంటాడు కదా, 3వ అధ్యాయంలో ప్రసంగి, వ్యర్థం 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 సమస్తం వ్యర్థం. ఈ లోక సంబంధమైనది వ్యర్థం, మానవుడు కల్పించింది వ్యర్థం, మన ఆలోచన వ్యర్థం, మనం తీసుకునే నిర్ణయాలు వ్యర్థం. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, మనం క్రీస్తులో ఉంటే ప్రభువుని అడిగి ప్రార్థన చేస్తూ, అర్థం కాకపోతే దైవజనులను, పరిశుద్ధులను అడిగి ఈ వాక్య సత్యాన్ని తెలుసుకుని, ఈ వాక్యం మన కోసమే, మనం ఎలా ఉండాలో, ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రమాదం లేకుండా ఉండాలో అన్నీ ఇందులోనే ఉన్నాయి. వాక్యానికి దూరం అయిపోతున్నారు జనాలు. వాక్యం చాలా గొప్పది. ఆది యందు వాక్యము, వాక్యము దేవుడి యొద్ద, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యం శరీరధారి అయి పరిశుద్ధాత్ముడై మన మధ్య సంచరిస్తూ, పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. చదువు, బైబుల్ చదువు, ప్రార్థన చేయి. దేవుడు చెప్తాడు. ఏంటంటే ఆ మాట, బైబుల్ చదువు, ప్రార్థన చేయి, గుడికి రా అంటారని అనుకుంటున్నారు. ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. ఇది దేవుని మందిరంలో తప్పకుండా దేవుని ఆత్మ ఉంటుంది. ఆయన కనిపెడతాడు. మనం ఓర్చుకోవాలి. ఓర్పుతో ఉంటేనే పరిశుద్ధాత్మ తండ్రి మన మీదకి వస్తాడు. ప్రియులారా, ఈరోజు వెరీ సాడ్ థింగ్ ఏంటంటే, క్రైస్తవులు కూడా అన్యాచార సాంప్రదాయాలకి, పితరుల పారంపర్యాచారాలకి లొంగిపోయి, సంఘం పెద్దదవ్వాలి, కానుకలు రావాలి, సంఘం పెద్దదైపోవాలని ఎవరిని గద్దించకుండా, సత్యాన్ని చెప్పకుండా, ఇది తప్పు కదా అని తెలిసినా కూడా, అరే ఎంత అన్యాయం. ఒక చోట ఒక సేవకుడు వాడుకుంటున్నాడు విశ్వాసుల్ని, కమ్యూనియన్ ఇవ్వడానికి వాడుకుంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చి అన్నాడు, ఆయనతో మీరు కమ్యూనియన్ ఇప్పిస్తున్నారు, ఆయనకి 2 భార్యలు ఉన్నారు, ఆయనతో అలాగే ఇప్పిస్తారంటే, నువ్వెవడో చెప్ప నాకే, ఆయన సీనియర్, నాకు దశంభాగం ఇస్తున్నాడు, నీకు ఇష్టమవుతారా లేకపోతే పోంటున్నాడు. మనం ఏం చెప్పగలమని మనం అనుకుంటాం. సేవకుడు విమర్శిస్తాడేంటి, సేవకుడు తప్పట్టుకుంటున్నాడు ఏంటి అనుకుంటున్నాం. మనం తప్పట్టుకోకర్లా, లోకమంతా చూస్తుంది. ఈనాడు పసిబిడ్డలు కూడా మనలో తప్పులు పట్టుకుంటారు జాగ్రత్తగా లేకపోతే. ప్రజలందరూ చూస్తున్నారు. మనకు 2 కళ్ళే, మనకు 2 చెవులే, లోకంలో బోర్డు చెవులు, కళ్ళు ఉన్నాయి, చూస్తుంటారు, అందరూ గమనిస్తారు. మనం ఖచ్చితంగా ఉన్నాం లేదు. ప్రభువుని మనం ఏం చేయగలుగుతాం? మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ఆచార సాంప్రదాయ పద్ధతులన్నీ వదిలేయాలి. అవి వదలకపోతే ఆదామవ్వ చీకటి కూడా వదలదు మనల్ని. అవన్నీ వదిలేయమంటున్నాడు దేవుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను కాబట్టి మీరు అవన్నీ వదిలేసేయండి. పాత ఆదాము కొరకు ఎందుకు? క్రొత్త ఆదాముని నేను ప్రాణం పెట్టినోండి, నన్ను పట్టుకోండి అంటున్నాడు యేసు. ప్రియులారా, అన్నిటికంటే ఈరోజు సేవ వర్ధిల్లకపోవటానికి, ఉద్యమం రాకపోవటానికి, అద్భుత కార్యాలు ఎక్కువ జరగకుండా, మన డబ్బే ఖర్చు పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళి లక్షల వేళ్ళు ఖర్చు పెట్టేసుకుని రోగాలు వచ్చేయటానికి, మనకు నిజంగా ఉంటే దాచిన డబ్బు అంతా పెట్టేసి డాక్టర్ల దగ్గర చివరికి వచ్చి స్థుతికుడికి పెట్టి నన్ను దేవుడు బాగు చేశాడు. ఒకసారి అలాగే అడిగాను నేను మొన్న, నన్ను గొప్ప అద్భుతంతో స్వస్థపరిచాడని ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు. ఏమైందన్నాను, ఇలాగ ఆపరేషన్ అయింది, ఇలా చచ్చిపోతున్నాడు, బతికాను. ఎంత అయిందని? 35 లక్షలు అయిందంట. నేను అద్భుతమే, బతకడం అద్భుతమే. 35 లక్షల తర్వాత కూడా బతకరు చాలామంది. కానీ ఈజ్ ఇట్ ట్రూ? యేసుప్రభు ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాక బతికిస్తున్నాడా? దేవుడిని ఎరగక రక్తస్రావం గల స్త్రీ ఏదో డబ్బులు ఖర్చు పెట్టింది, దేవుడు తెలుసుకున్నాక వచ్చింది. మనం దేవుడు తెలుసుకుని దేవుళ్ళో ఉండి వాళ్ళు డబ్బు పట్టుకెళ్ళి ఎవడికో ఇచ్చేస్తున్నాం. మరి బతికించి లేకపోతే తీసుకుపో ప్రభు అనుకో. అది ఒక పేదోడికి ఇవ్వచ్చు, మనం ఆకలితో ఉన్నోడికి ఇవ్వచ్చు, సువార్త ప్రకటనకి ఇవ్వచ్చు.
మనం పేదలకు పెట్టేదానికంటే సువార్త ప్రకటనకి ఇంకా ఖర్చు పెట్టచ్చు. ప్రియులరా, మనం ఈ ఆచార సాంప్రదాయాలు ఖండించాలి. వాటిలో మనం పాల్గొకూడదు. మనం దేవుని కొరకు మీరు ప్రత్యేకింపబడిన జనాంగం, రాజులైన యాజక సమూహం అని రాయబడి ఉంది. కానీ అవన్నిటిని కలిపేసుకుని చూసి చూడనట్టు వదిలేసి పైపైన పొగుడుతూ కథలు చెప్తూ ఇట్లాంటివి చేస్తే దేవుడు ఊరుకోవడం. సమస్య లేదు. బైబుల్ అంతా మత్త 7లో ఆధారపడి ఉంది. మీరెవరో నేను ఎన్నడో ఎరగను నేను. అక్రమము చేయవాళ్ళారు. అక్రమమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. నేను అందుకు అనుకుంటాను, మన ఆరాధన, మన ప్రార్థన, మన ఉపవాసం వ్యర్థమైపోకూడదు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవా నిజంగా మిషనరీలు ఎలా బ్రతికారు. అపోస్తులుడైన పౌలు బోధిస్తున్న సంఘంలో మేము కూర్చుంటే అన్యాచారాల సాంప్రదాయాలు పాటిద్దుమా? పరిశుద్ధుడైన పేతురు సంఘములో మేము కూర్చుని ఉండి వాక్యం వింటా ఉండుంటే ఆ మంట ఉద్యమంలో మేము అన్యాచారాల సాంప్రదాయాలు పాటిద్దుమా తండ్రి? ఒక మార్టిన్ లూథర్ బోధ చేస్తున్నప్పుడు, ఒక జార్జ్ విట్ఫీల్డ్, ఒక జాన్ వెస్లీ, ఒక జోనాథన్ గోఫోర్త్, అయ్యా నా తండ్రి, ఇలాంటి భక్తులు ఎంతమంది, ఒక సాధు సుందర్ సింగ్ గారు, దేవా నాయన పరిశుద్ధులు, గొప్ప భక్తులు, హడ్సన్ టేలర్, హెన్రీ మార్టిన్, శామ్యుయల్ మోరిస్, ఇలా చూసుకుంటూ అదోనీరామ్ జడ్సన్, జాన్ హస్. నా దేవా, వాళ్ళ బోధ చేస్తాడు బోధ ముందు మేము నిలబడగలమా? ఎంత ఖచ్చితమైన జీవితం. కష్టమేం కాదు, ప్రార్థించే వాళ్ళకి కష్టం కాదు. నీకు స్తోత్రాలు మా తండ్రి. దేవా, సేవలోకి, సువార్తలోకి, ఆరాధనలోకి, దేవుని మందిరాల్లోకి నాయనా ఎంతో అన్యత్వం వచ్చేసిందయ్యా. పితరుల పారంపర్యాచారాలు, ఆచారాల సాంప్రదాయాలు, అన్యుల పద్ధతులన్నీ తీసుకొచ్చేసి సేవలో కలిపేశారయ్యా. అందుకని మీరు అన్నారు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం, దాన్ని దొంగలుగా చేయొద్దు, వ్యాపార పెళ్లి చేయొద్దు, నా మందిరాన్ని శుద్ధీకరించడానికి వచ్చానని ఆయన కొరడా తీసుకుని శుద్ధీకరించినని ఉంది నా తండ్రి. అప్పుడు కొరడాతో వచ్చావు, ఇప్పుడు సిలువతో వచ్చి ఆ సిలువ మీద నీ రక్తం అంతా మా కొరకు చిందించావు. నీకు స్తోత్రాలు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, సర్వమును మాకు బోధించు తండ్రి. నీకు దూరం కానివద్దు తండ్రి. నీ రాకడలో ఎత్తబడే వారంగా మమ్మల్ని చేయండి నాయన. ఖచ్చితంగా బ్రతికి జీవ గ్రంథంలో మా పేర్లుండినట్లు చేయండి. మాకు నెమ్మది, సమాధానమి, ధైర్యమి, బలమి. మేము బలహీనలు తండ్రి. సాతాను మమ్మల్ని పడగొట్టనివ్వద్దు. పరిగెడతనం ఓపిక లేదు నాయన. వెనక్కి లాగేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదుకోండి తండ్రి, విడిపించండి తండ్రి, రక్షించండి తండ్రి. ఏ బిడ్డ ఏ బంధకాల్లో ఉన్నాడో, ఏ పాపములు ఉన్నాడో, ఇంకా ఎవరు నిన్ను గాయపరుస్తూ దుఃఖపెడుతున్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడమని యేసునామముని మనవలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.